ఇంకా నా పద్ధతిలో మీరు కట్ చేయడం వల్ల ఈ మెయిన్ డాట్ కూడా అండి హెచ్చుతగ్గులు రావు. కరెక్ట్‌గా ఈక్వల్‌గా పట్టేసుకొని కుట్టేస్తే ఈ డాట్ కూడా షోల్డర్ వైపునే చూస్తదనమాట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన బాడీ ఉంటది. ఒక్కొక్క పాయింట్ మారుతుంటది అని తెలుసుకున్న తర్వాతే నేను బ్లౌజ్‌లో కటింగ్‌లో అయితే పర్ఫెక్ట్‌గా టైలర్‌నయ్యాను. బ్యాక్ పార్ట్ ఆధారంగా గూడాను మనం ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టకూడదు. మనిషిని బట్టి చెస్ట్ ఉంటదండి. ఓకేనా? దాన్ని బట్టే మీరు ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇవ్వండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. దగ్గరికి ఆది బ్లౌజ్ వచ్చినా ఈ సైడ్ భాగం ఎంత అనేది కొలవద్దు. ఓకేనా? ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఓపెన్స్ ఏమో నా వైపు నుండి, ఇంకా హ్యాండ్స్ అయితే ఇటువైపున కట్ చేశాను. ఇటువైపున మనం బ్యాక్ పార్ట్‌ని అయితే ప్లేస్ చేయాలండి. ఇక్కడ చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ అయితే ఉండాలండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తున్నాను. లేదు స్ట్రెయిట్ కట్ అనుకోండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరికి క్రాస్ కట్ పెట్టాలి, ఎవరికి స్ట్రెయిట్ కట్ పెట్టాలి అంటే అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటదండి. చాలా వరకు ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా! ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాత్రమే స్ట్రెయిట్ కట్ వేస్తారనమాట. మిగతా వాళ్ళందరూ గూడాను క్రాస్ కట్ వేసుకోవడానికే ఇష్టపడతారనమాట. ఓకేనా? కొంతమంది 70 ఇయర్స్ ఉండేవాళ్ళు కూడా నా దగ్గరకొచ్చి క్రాస్ కటింగే మాకు కావాలి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కస్టమర్ ఇష్టాన్ని బట్టే మనకి ఎవరికి క్రాస్ కట్ పెట్టాలి, ఎవరికి స్ట్రెయిట్ కట్ పెట్టాలనేదైతే అది వాళ్ళ ఇష్ట ప్రకారమేననేది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసాం కదా! ఇప్పుడు ఈ షోల్డర్, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టాం కదండీ బ్యాక్ పార్ట్‌లో. ఈ పావించి డౌన్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? పావించి అనేది కూడా ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. ఇంక మనకి బ్యాక్ పార్ట్ నుంచి ఒక అప్పర్ చెస్ట్ కొంత కావాలండి. ఓకేనా? ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం అప్పర్ చెస్ట్ కొంతని. కానీ ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ సెపరేట్ వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకైతే పని లేదు. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడొచ్చేసి చంకలో తీద్దాం. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటే కొత్త వాళ్ళకి ఈజీ ఉంటదండి అందుకోసం. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంక ఇది డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ ఉంది కదా! ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకోండి. ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేయండి. చూడండి కొత్త వాళ్ళకి ఈజీగా ఉండాలని ఈ పద్ధతిలో చెప్తున్నాం. అంటే మీరు చంక దగ్గర వచ్చేసి లోతును అనేది ఈ పద్ధతిలో అయితే తీయొచ్చనమాట. ఓకేనా? దీనికొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులండి. 6 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. దీనికొచ్చేసి ఇక్కడ బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు. ఇక్కడొచ్చేసి పై వైపున నెక్ వచ్చేసి 2.5 పెట్టాను. ఇక్కడ కింద వైపున వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిస్తున్నానండి. ఓకేనా? ఇంకా దీనికొచ్చేసి ఫ్రంట్ పొడవు కస్టమర్ దగ్గర నుంచి నేను తీసుకున్నది 11.5 ఇంచులు. ఆ 11.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 12.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. మీరు చూస్తూ ఉండండి. ఫ్రంట్ పార్ట్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఉంటదండి. ఆ మెథడ్‌లో మీరు ఒకసారి ఫాలో అవ్వండి. మీకే అర్థమవుతది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ పొడవైతే మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనా? ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అనేది మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇక్కడ చూడండి. ఇది ఫ్రంట్ పొడవు గదా! అక్కడి నుంచి 1.5 ఇంచుకైతే మార్కింగ్ పెడుతున్నాం. అదే ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ 1 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఇది 30 సైజు నడుము కొలత కాబట్టి ఈ స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం. దీనికి జస్ట్ తక్కువ ఉంది కాబట్టి మెయిన్ డాట్ 2.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టినట్టుగా వీటన్నిటికి ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఇంకా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మన పద్ధతి ఏంటి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలవాలనమాట. ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంది? 3 ఇంచులు. మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి నడుము కొలత నాలుగో భాగం 7.5 ఇక్కడికొచ్చింది. ఇంకా ఈ అప్పర్ చెస్ట్ నుంచి నడుము కొలత నాలుగో భాగం 7.5 వరకు స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఓకేనా? ప్లస్ ఖర్చు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పావించు ఇంకా ఫ్రంట్ డీప్ వేస్తున్నాం అంటే ప్రతి ఒక్క బ్లౌజ్‌కి ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేయండి. లోపలికి మార్క్ చేసేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ పావించులోకి ఈ విధంగా కలిపేయాలి. ఓకేనండి. ఈ పావించి ఎందుకు తీయాలి? ఈ విధంగా లోపలికి మార్క్ చేయాలంటే ఈ పావించు ఒక చిన్న ముక్క ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని షోల్డర్స్ చారవండి. షోల్డర్స్ చారడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటంటే ఈ నెక్ భాగం అంతా కూడా లూజ్ ఉందా అనేది చెక్ చేసుకోండి. నెక్ భాగం అంతా లూజ్ ఉందంటే ఇక్కడ
ఒక పావించు ఖచ్చితంగా లోపలికి మార్క్ చేసేసుకొని కట్ చేయాలి. అయినా కూడా లూజ్ ఉంటుంది అంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా కట్ చేయొచ్చు. ఇది మనిషిని బట్టి మారుతుంది. ఓకేనా? అందుకనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క బ్లౌజ్కి పావించి తీయండి. పావించి తీసిన స్టార్టింగ్ హుక్స్ లూజ్ అని, ఈ నెక్ లూజ్ అని, షోల్డర్స్ చారుతున్నాయంటే హాఫ్ ఇంచ్ తీయండి. ఈ 3 కారణాలు ఉంటాయి. షోల్డర్స్ చారుతున్నాయి, నెక్ భాగం అంతా లూజ్ ఉంది, ఇక్కడ కూడా స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉంటుంది అంటే తర్వాత మీరు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకొని చూడండి. తనకి బాడీకి అద్దినట్టు ఉంటుంది. బాడీకి నెక్ భాగం అంతా అద్దినట్టు ఉంటేనే మనకి షోల్డర్స్ చారవన్నమాట. స్టార్టింగ్ హుక్స్ కూడా టైట్గా పట్టుకోవడం వల్లే మనకి షోల్డర్స్ చారవన్నమాట. ఇంకా స్టార్టింగ్ హుక్స్ చాలా మంది లూజ్ టైట్ అని కూడా అంటుంటారు. టైట్ ఎందుకు అంటున్నారు అంటే ఈ కస్టమర్కి తగినట్టుగా ఈ అప్పర్ చెస్ట్ మార్కింగ్ అనేది మనం మార్క్ చేయాల్సిన దానికంటే తక్కువ మార్క్ చేసాం. తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని కట్ చేయండి. అప్పుడు ఈ స్టార్టింగ్ హుక్స్ తనకి టైట్ ఉండదు అనమాట, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఓకేనండి? చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఓకేనా? ఇంకా ఈ కస్టమర్ ఇష్టాన్ని బట్టి కొన్ని వెళ్ళాలన్నమాట. ఈ ఫ్రంట్ నెక్ డీప్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? తినొచ్చేసి 6 ఇంచులు వేసుకోవచ్చు. ఇదే నడుము కొలుతుండే వాళ్ళు 6.5 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బ్రాడ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలన్నమాట. అనుకుంటే బాడీని బట్టి ఏం వెళ్ళాలి? ఈ ఫ్రంట్ పొడవు, ఈ మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోవాలి అంటే కుదరదు అనమాట. ఈ ఫ్రంట్ పొడవు కూడా ఈ కస్టమర్కి ఎంత ఉందో అంతే మార్క్ చేయాలి. 11.5 ఇంచులు అయితే 12.5 మార్కింగ్ పెట్టాను. ఎందుకు మార్కింగ్ పెట్టుకున్నాను? షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. ఇక్కడ షేప్ పట్టి జాయిన్ చేసేస్తాం కదా, అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత నాకు 11.5 ఇంచులు అయితే ఫ్రంట్ పొడవు ఉంటుందండి. ఓకేనా? ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇది స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి 2.5 చెప్తాను. ఓకేనా? దీనికి వచ్చేసి 2 ఎందుకు పెట్టాను? 2 ఎందుకు పెట్టాను అంటే చిన్న సైజ్ కాబట్టి. దీనికే కనుక నేను ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తే ఈ మెయిన్ డాట్ మిడిల్కి ఉండకుండా పక్కకు జరిగిద్ది అనమాట. అప్పుడు సైడ్కి జరిగినప్పుడు తనకు వేసుకోవడానికి అన్కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా? ఈ మెయిన్ డాట్ అనేది ఎప్పుడు షోల్డర్ వైపుని చూసేటట్టుగా ఉండాలి. చిన్న సైజు నడుము కొలత అనేది 30 ఇంచులు అనేది చిన్న సైజే కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా నడుము కొలత ఎక్కువ ఉండే వాటికి అనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయండి. ఓకేనండి? మీకు అర్థమైంది కదా, ఎందుకు ఇక్కడ ఎవరికి 2 ఇంచులు పెట్టాలి, ఎవరికి 2.5 ఇంచులు పెట్టాలి అనేసి. ఇంకా ఎవరికైనా కూడాను ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఇది ఫ్రంట్ పొడవు మార్కింగ్. ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. ఎవరికైనా సరిపోతుంది, ఏ డౌట్ లేకుండా. ఇంకా ఈ సైడ్కి వద్దామండి. అదే ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఈ 1 ఇంచ్ అనేది అప్పుడప్పుడు మారుతుంది. ఎందుకు మారుతుంది, ఎవరెవరికి మారుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ షేప్ పట్టి మనకి కుట్టేసిన తర్వాత బ్లౌజ్ ఈ సైడ్ భాగం వచ్చేసి కనీసం ఒక 2.5 ఇంచులు ఉండాలన్నమాట. 2.5 ఇంచుల కంటే తక్కువ ఉంటుంది అనుకోండి, ఈ భాగం 1 ఇంచ్ పెట్టాం కదా, పైకి ఒక 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? 2.5 కంటే ఎక్కువ ఉండకూడదు అంటే 2.5 కంటే ఎక్కువ ఉండొచ్చండి. బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఈ షేప్ పట్టి గురించి చెప్తున్నాను. అంతకంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా? ఇది ఒక్కటేనమాట. ఒక్కొక్కసారి కొన్ని బ్లౌజులకి ఈ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంటది. ఇప్పుడు చూస్తే ఈ డిస్టెన్స్ బాగానే ఎక్కువే ఉంది కాబట్టి మీరు 1 పెట్టినా ప్రాబ్లమ్, 1.5 ఇంచ్ పెట్టినా కూడా ప్రాబ్లమ్ ఏమీ ఉండదనమాట. ఓకేనా? ఈ డిస్టెన్స్ తగ్గుతుంది అన్నప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టాం కదా, కొన్నిటికి వచ్చేసి 1/2 ఇంచు, 3/4 ఇంచు కూడా పెడతామండి. మీకు అర్థమైంది కదా, ఇది అప్పుడప్పుడు మారుతుంటది బ్లౌజ్ని బట్టి. ఇంకా ఈ కస్టమర్‌కి 30 సైజు నడుము కాబట్టి మీరు 2.5 ఇంచులు మెయిన్ డాట్ మార్క్ చేశారా అని డౌట్ రావచ్చు. 30 సైజు నడుమని కాదండి. ఈ కస్టమర్‌కి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి మెయిన్ డాట్ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసా. మీకు అర్థమవుతదండి మీరు కుట్టే కొద్దీ. ఈ మెయిన్ డాట్ కనుక మీరు ఎక్కువ మార్క్ చేశారనుకో, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడంతా లూజ్‌గా ఉంటది. ఓకేనా? ఈ భాగం అంతా కూడాను, ఈ కప్పు భాగం అంతా లూజ్ ఉంటది. ఓకేనా? అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు? గనక చెస్ట్ తక్కువ ఉన్న ఈ మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేశారు అనేసి. కొన్ని బ్లౌజులకి చెస్ట్ ఎక్కువ ఉండి మెయిన్ డాట్ తక్కువ మార్క్ చేస్తారు. అప్పుడేమవుతది? చెస్ట్ అణిగినట్టు, ఓకేనా, ఫిట్‌గా ఉన్నట్టు ఉంటది. ఓకేనా? అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు? తినకున్న చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇవ్వలేదు. తక్కువ అనేది మార్క్ చేశారు. మన మెథడ్‌లో ఉక్సుల దగ్గర ఏసే డాటు, చంక వైపున ఏసే డాటు ఏ సైజ్‌కైనా ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ గ్యాప్ తోటే కుడతామండి. ఇంకా ఇక్కడున్న ఈ చెస్ట్ భాగానికి తగినట్టుగా ఈ మెయిన్ డాట్ రూపంలోనే లూజ్ ఇస్తాననమాట. ఇది ఒక్కొక్క కస్టమర్‌ని బట్టి అండి. ఒక్కొక్క నడుము కొలతను బట్టి కాదు. ఒక్కొక్క 30 సైజ్ ఉండే వాళ్ళకి హెవీ చెస్ట్ కూడా ఉంటది. అట్లాంటి వాళ్ళకి కూడా కొంతమందికి 3 ఇంచులు కూడా మార్కింగ్ పెట్టాలి. ఓకేనా? కొంతమంది చెస్ట్ తక్కువ ఉంటది. 2 ఇంచులు కూడా ఒక్కొక్క కస్టమర్‌కి ఉంటది. 30 సైజ్ నడుము ఉండే వాళ్ళకి. నేను 30 గురించే మాట్లాడుతున్నాను. ఈ 30 సైజ్ అంటే ఎక్కువ చెస్ట్ ఉండాలని ఏమీ లేదు. తక్కువ చెస్ట్ ఉండాలని ఏమీ లేదు. ఓకే, మీడియం ఉండాలని ఏమీ లేదు. ఎంత ఉంటదో ఆ కస్టమర్‌కి ఆ చెస్ట్‌కి తగినట్టుగా లూజ్ అనేది మనం ఇక్కడ మెయిన్ డాట్ రూపంలో ఇస్తామనమాట. కొంతమందికి ఈ చెస్ట్ మీదకొచ్చుంటది. ఏంటి? ఈ షేప్ పట్టి కుట్టనేది
చెస్ట్ మీదకి వచ్చి ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు? ఈ ఫ్రంట్ పొడవు అనేది ఈ కస్టమర్‌కి తగినట్టుగా మార్క్ చేయలేదు. ఇప్పుడు 12:30 అయితే మీరు ఒక 12 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుంటారు. అప్పుడు ఈ కుట్టు వచ్చేసి తనకి చెస్ట్ మీద కూర్చుంది. షేప్ పట్టి కుట్టు కుట్టిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ మీరొచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకొని చూడండి. మీకు ఈ కుట్టు అనేది చెస్ట్ మీద కూర్చోదు. ఒక్కొక్కసారి ఈ చెస్ట్ అనేది ఇంకా కొంచెం జారినట్టు ఉంటదనమాట. అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేసుంటారు? ఈ ఫ్రంట్ పొడవు అనేది దీనికి మార్కింగ్ పెట్టాల్సిన దానికంటే ఎక్కువ మార్కింగ్ పెట్టారు. ఇప్పుడు 13 ఇంచులు, 13.5 ఇంచులు తినకే పెడితే దీనికొచ్చేసి చెస్ట్ ఇంతవరకే ఉంది. అప్పుడు ఏం చేస్తది? ఈ చెస్ట్ అనేది కొంచెం జారినట్టు ఉంటది. ఇక్కడంతా లూజ్ ఉంది గదా! ఈ భాగం అంతా. ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ లూజ్ ఉన్నప్పుడు చెస్ట్ అంతా జారినట్టు ఉంటది. జారినట్టు ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే నడుమేమన్నా లూజ్ ఉందా? ఫిట్‌గా యేసుకొనున్నారా? బ్లౌజ్ లేదనేది కూడా చూసుకోండి. బ్లౌజ్ ఫిట్‌గా వేసుకోకపోవడం వల్ల ఈ చెస్ట్ వెయిట్‌కి ముందు భాగానికి గుంజినట్టు ఉంటది. ఓకేనా? నడుమంతా లూజ్ ఉన్నప్పుడు ఇంకేం చేస్తది? ఈ బరువుకి ఫ్రంట్ బరువుకి గుంజినట్టు ఉంటది కాబట్టి ఇంకా చెస్ట్ కూడా జారినట్టు ఉంటది. ఓకేనా? ఫిట్‌గా అంటే ఫిట్‌గా వేసుకోవాలి నడుము భాగానికి. ఓకేనండి? ఇంకెందుకు జారినట్టు ఉంటదైతే మీకు అర్థమైంది కదా! ఇంకా హుక్స్‌లు టైటు, లూజు ఎందుకు అనేది కూడా మీకు అర్థమైంది. ఇంకా నడుము సైజుని బట్టి ఇక్కడ మెయిన్ డాట్‌నైతే మార్కింగ్ పెట్టాము. ఈ కస్టమర్‌కి చెస్ట్ ఎంత చెస్ట్ ఉంది అనే దాన్ని బట్టే ఈ మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తాము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. 35 సైజు నడుము వచ్చినంత మాత్రాన ఆ కస్టమర్‌కి ఇక్కడ 3.5 ఇంచులు మార్కింగ్ పెట్టాలా అని అంటారు. అట్లా కాదు. 35 సైజు నడుమున్నా చాలా తక్కువ చెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ 2.5 ఇంచే మార్కింగ్ పెట్టాలి. అదే 30 సైజ్‌కి హెవీ చెస్ట్ ఉంటది. అప్పుడు 3.5 ఇంచ్ కూడా మార్కింగ్ పెట్టాల్సొస్తది. ఇది ఆ కస్టమర్‌కి ఉండే చెస్ట్‌ని బట్టి మార్కింగ్ పెడతామండి. ఓకేనా? ఇది ఒక్కటే గుర్తు. ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేస్తున్నామా? ఈ కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువుందా? తక్కువుందా? ఆ చెస్ట్ తగినట్టుగా మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తున్నామా? ఈ 2 కారణాల వల్లే ఈ 2 గనుక పర్ఫెక్ట్‌గా మార్కింగ్ పెట్టేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ ఉంటది. ఇంకా ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలనే ఈ భాగం నుంచి ఫ్రంట్ 1.5 ఇంచ్ ఎవరికైనా సరిపోతది. ఈ సైడ్ వచ్చేసి ఒక అప్పుడప్పుడు చెప్పాను గదా! 1 ఇంచ్ పెట్టేసుకోండి కొత్తవాళ్ళు. మీకు ఇంకా డౌట్ ఉందంటే ఒక ఇప్పుడు ఈ భాగం షేప్ పట్టి 2.5 ఇంచుల కంటే తక్కువ ఉంటుంది అంటే ఒక పావించు మార్కింగ్ పెట్టండి. ఈ భాగం తగ్గుతుంది అంటే ఒక హాఫ్ ఇంచు, ముప్పావించు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు, ముప్పావించు పెట్టేసుకుంటే సరిపోతది. ఏం కాదు. మీకు మీ దగ్గరికి ఆది బ్లౌజ్ వచ్చినా ఈ సైడ్ భాగం ఎంత అనేది కొలవద్దు. ఓకేనా? ఆది బ్లౌజ్ వచ్చినా కూడాను ఫ్రంట్ పొడవు మార్క్ చేసేసుకోండి. ఆది బ్లౌజ్‌లో మెయిన్ డాట్ ఎంతుందో అంత మార్క్ చేసేసుకోండి. ఈ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఇటు 1.5 పెట్టండి. ఇటు 1 ఇంచ్ పెట్టేసుకోండి. మీకు చెప్పాను గదా! ఈ భాగం తగ్గుతుందా? ఈ భాగం తగ్గుతుందా? అని చెక్ చేసుకోండి. ఇది అప్పుడప్పుడు బ్లౌజ్‌ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోండి. చూసారు కదండీ! ఎంత సింపుల్‌గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా మందికి ఏం చేస్తారంటే ఇంక ఇక్కడే కుట్టుబడుతది. ఓకేనా? కొన్ని బ్లౌజులు ఎట్లొస్తాయంటే మన దగ్గరికి ఈ మాదిరి వస్తాయి. ఇక్కడంతా కూడాను ఈ విధంగా కరువు తిరిగి ఉంటదనమాట. అంటే ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఈ విధంగా కరువు తిప్పడం వల్ల ఇచ్చేసాము అనుకుంటారు. కాదు. వాళ్ళు కటింగ్‌లో పొరపాటు చేశారనమాట. ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలోనే మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళు బ్లౌజ్ కుట్టుకొని వేసుకుంటారు. ఇటువైపుంతా లాక్ అయిపోయి ఉంటది. ఇంక వాళ్ళకేం చేయాలో అర్థం కాక ఇటువైపున ఈ విధంగా కుట్టిప్పుకుంటారు. ఈ విధంగా ఇక్కడి నుంచి మాత్రమే ఇప్పుకొనుంటారు. చివరి వరకు ఇప్పరు. ఈ భాగం వరకే ఇప్పుకొనుంటారు. ఓకేనండి. ఈ భాగం వరకు ఎందుకు ఇప్పుకున్నారు? ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వాళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఇటువైపు కుట్టిప్పుకున్నారనమాట. ఓకేనా? మనకిక్కడ కుట్టు అనేది స్ట్రెయిట్ గానే ఉంటది. ఇంక ఇక్కడే కుట్టు పడుతది. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనండి. ఈ విధంగా కుట్టిప్పారు అంటే మీరెక్కడ మిస్టేక్స్ చేశారు? ఈ కస్టమర్‌కి చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇవ్వలేదు. తర్వాత మీరు మెయిన్ డాట్ అనేది కొంచెం ఎక్కువ మార్క్ చేసుకొని చూడండి. అప్పుడే తెలుస్తది మీకు. ఈ కస్టమర్‌కి చెస్ట్ తక్కువుంది. ఇంకా చెస్ట్ ఎక్కువ, తక్కువ అంటే మీకు తెలియనిదేముందండి. ఎవరికైనా ఒక మనిషిని చూడంగానే మనకు అర్థమైపోతది. ఓహ్! దీనికి చెస్ట్ ఎక్కువుంది, తక్కువుంది, మీడియంగుంది. 35 ఏంటి 42 సైజు నడుముండే వాళ్ళకి గూడాను నా దగ్గర ఒక బ్లౌజ్ గూడా కటింగ్ చేసున్నాను. 2.5 ఇంచులే మార్కింగ్ పెట్టున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి. 42 నడుము సైజుండి తనకి చెస్ట్ అనేది చాలా ఫ్లాట్‌గా ఉంది. ఫ్లాట్‌గా ఉన్నప్పుడు నేను 42 గదా అని 4 ఇంచులు మెయిన్ డాట్ మార్క్ చేసేస్తే ఆ బ్లౌజ్ ఇంక తనకి చొక్కా వేసుకున్నట్టే ఉంటది. ఫ్రంట్ భాగం అంతా గూడా అంత లూజ్ ఉంటది. ఈ భాగం అంతా కూడాను. ఓకేనా? ఒక చెస్ట్ తక్కువుందని అర్థమైంది గాబట్టే, ఇక్కడ నేను మెయిన్ డాటు 2.5 ఇంచులే మార్కింగ్ పెట్టాను. ఏంటి? ఆ 42 నడుము సైజ్ ఉన్న కస్టమర్‌కి. ఓకేనా? ఇక్కడ మనిషిని బట్టి చెస్ట్ ఉంటదండి. ఓకేనా? దాన్ని బట్టే మీరు ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇవ్వండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. కొత్త వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే నేను ఈ మెథడ్‌లో చెప్తున్నానండి. ఓకేనా? ఇంకిక్కడ మీకు అర్థం కాకపోవడానికి ఏముందో ఒకసారి చెప్పండి. ఇంక ఇంకా అయినా మాకు అర్థం కాలేదండి అని చెప్పండి. ఇంకా నేనేమన్నా నా వైపు నుంచి ఏమన్నా మార్పులు చేసుకోవాలా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో అనేది నేనైతే మార్చుకుంటాను. ఓకేనా? మనకంటూ ఒక పద్ధతి ఉందండి. ఆ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి. నాకు బ్లౌజులు రాక నేను గూడా అందరిలాగే కొన్ని సంవత్సరాలు ఈ స్టిచ్చింగ్‌ని పక్కన పెట్టేసాను. ఓకే. బ్లౌజ్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. మనకి అది ఎప్పటికి రాదు అని పక్కన పెట్టేసిన దాన్ని.
పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంత ఈజీనా బ్లౌజు, ఈ చిన్న చిన్న టిప్స్ తెలుసుకోలేకపోయానా అని తర్వాత నా ఓన్‌గా నేను చేసుకున్నవేనండి ఇవన్నీ. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, నేర్పించేటప్పుడు అందరికి ఇంతే అని నేర్పిస్తారండి. ఏంటి, నాకొచ్చేసి నేర్పించేటప్పుడు మెయిన్ డాట్ ఎవ్వరికైనా 2:30 పెట్టేసేయి అని చెప్పారు. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతుందో అక్కడి నుంచి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసేయండి అని చెప్పారు. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసేసేయండి బ్యాక్ పార్ట్‌ని. ఇంకా అక్కడ ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టేసేయండి అన్నారు. అట్లా కాదండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా గూడాను మనం ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టకూడదు. ఇన్ని చెప్పడం వల్ల ఓకే. నేను ఎవరికి కుట్టినా కూడాను కొంతమందికి సెట్ అవుతున్నాయి. కొంతమంది దగ్గర నుంచి కంప్లెయింట్‌లొస్తున్నాయి. కంప్లెయింట్‌లొస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో! మనకింకా బయట వాళ్ళకి కుట్టడానికి మనకి మెథడ్ అయితే రాట్లేదు. ఎట్లా కుట్టినా గూడాను మెథడ్ అయితే నేను కరెక్ట్‌గానే ఫాలో అవుతున్నాను. వాళ్ళ నుంచి కంప్లెయింట్‌లొస్తున్నాయి. మనకి సబ్జెక్ట్ సెట్ కాదనేసి ఆపేసాననమాట. తర్వాత ఒక్కొక్కటిగా ఓన్‌గా తెలుసుకొని ఓకే. ఒక్కొక్క కస్టమర్‌కి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన బాడీ ఉంటది. ఒక్కొక్క పాయింట్ మారుతుంటది అని తెలుసుకున్న తర్వాతే నేను బ్లౌజ్‌లో కటింగ్‌లయితే పర్ఫెక్ట్‌గా టైలర్‌నయ్యాను. నా దగ్గరకొచ్చిన వాళ్ళకైతే కరెక్ట్‌గా కుడుతున్నానండి. ఓకేనా? ఒక కంప్లెయింట్ చెప్పినా నేను ఎక్కడ మిస్టేక్ చేయడం వల్ల తిన బాడీకి ఇక్కడ పావించి తీశాను. తినకు గనక మళ్ళీ ఇక్కడ లూజ్ అన్నారనుకోండి, ఈ కస్టమర్‌కి ఓకే. ఇక్కడి నుంచి నేను ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలనేది నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అందరికి పావించ్ అంటే అందరికి సెట్ అవ్వాలి గదా! తనకు లూజ్ అని ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే అందరి బాడీలు ఒకటి కాదు గాబట్టి. అందరి బాడీలు ఒకటి కాదు అనేది మనం నమ్మిన రోజే మనకి మెథడ్ అర్థమవుతది. మనకేమిటి మనకన్నీ ఇన్‌స్టంట్‌గా ఇంతేనండి. ప్రతి ఒక్కరికి మీరు మెయిన్ డాట్ 2:30 పెట్టేయండి. ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి 2:30 పెట్టేయండి అంటే మీకు బ్లౌజులు రావన్నమాట. ఓకే. అర్థమైంది గదా! ఇక్కడి నుంచి 2:30 ఎందుకు మార్కింగ్ పెట్టాను. ఓకే. ఇక్కడి నుంచి 2 ఇంచులు ఎందుకు మార్కింగ్ పెట్టాను. అన్నిటికి 2:30 చెప్తారు. ఇక్కడ 2 ఇంచులు ఎందుకు పెట్టానని మీకు తెలియాలి గాబట్టే నేను చెప్తున్నాను. ఈయనకి నడుము కొలత తక్కువుంది గాబట్టి ఇక్కడి నుంచి 2 మార్కింగ్ పెట్టేసి 2 ఇంచులు పెట్టుకొని, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేశాను. ఈయనకి నడుము కొలత పెద్దది 34 ఉంది. అట్లాంటోళ్ళకి ఏ డౌట్ లేకుండా ఇక్కడి నుంచి 2:30 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ కస్టమర్‌ని బట్టి మారుతుంటాయండి. ఇదొక్కటి మీరు తెలుసుకోండి. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ ఫ్రంట్ పార్ట్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. నడుము కొలత ప్రకారం మెయిన్ డాట్లు ఇవన్నీ గూడా మార్కింగ్‌లుండవు. ఇట్లే ఉంటది మెథడ్. ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వండి. మీకు కొత్త వాళ్ళు మీకేం తెలియడం లేదు. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఒక్కటి కరెక్ట్‌గా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇటువైపున 1.5 ఇటువైపున 1 ఇంచ్ పెట్టేసుకోండి. ఏం కాదు. ఓకేనా. కొత్త వాళ్ళు గదా! ఈ పద్ధతిలో మీరొకసారి మార్కింగ్ పెట్టుకొని చూడండి. పర్ఫెక్ట్‌గానే సెట్ అవుతది. ఇంక తర్వాత మీకు అర్థమవుతది. ఓకే. ఇక్కడ కొంచెం ఇంకొంచెం పావించి పైకి పెట్టుంటే మనకి షేప్ పట్టి ఒక 2:30 ఇంచులొచ్చేది. ఈ షేప్ పట్టి చిన్నదవ్వడం వల్ల ఏమవుతదంటే అండి, బ్యాక్ వైపున అడ్డంగా ఒక గీతలాగా వస్తదనమాట. బ్యాక్ వైపున ఒక అడ్డంగా గీతలాగా వస్తుందంటే, ఈ షేప్ పట్టి అనేది చిన్నగుంది అనేసనమాట. షేప్ పట్టి ఎందుకని రెడీ అయిన తర్వాత కనీసం ఒక 2:30 ఇంచులుండాలి. ఏంటి ఈ బ్లౌజ్ వేసుకోవడం గూడాను నార్మల్‌గా వేసుకుంటున్నారు. కొంతమందొచ్చేసి మరి చాలా షార్ట్‌గా వేస్తారు. ఖర్చులతో కలిపి 13 ఇంచులే ఉంటది ఒక బ్లౌజు. అట్లాంటి వాళ్ళకే మీకు డౌట్ రావచ్చు. అట్లాంటి వాళ్ళకి ఈ సైడు షేప్ పట్టి కుట్టిన తర్వాత ఒక 2 ఇంచులు ఉంటే సరిపోతది. ఇది మన ఖర్చులతో కలిపి 15 ఇంచులు ఉంది కాబట్టి బ్లౌజ్ పొడవు ఇక్కడ రెడీ అయిన తర్వాత సైడ్ షేప్ పట్టి అనేది ఒక 2:30 ఇంచులైనా ఉండాలి అని చెప్తున్నా. ఇవి గూడా అప్పుడప్పుడు మారుతుంటాయి. ఇవన్నీ ఒకేసారి ఒకే వీడియోలో చెప్తే కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకని కుట్టంగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. మీ ఓన్‌గా వచ్చే ఎక్స్‌పీరియన్సే మీకు పర్మనెంట్. కాపోతే ఏ మిస్టేక్ చేయడం వల్ల మీకు ఒక కంప్లెయింట్ మనకి కస్టమర్ దగ్గర నుంచి వచ్చిందంటే, మనం ఎక్కడ మిస్టేక్ చేశాము అనేది ఒక్కటి మీరు తెలుసుకుంటే, ఇంక పర్ఫెక్ట్ టైలర్ అయిపోయినట్టే. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనండి. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ ఉందో ఇక్కడే కుట్టుబడుతది. ఇంక మెయిన్ డాట్ కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసి కుట్టేయడమే. ఇంకా నా పద్ధతిలో మీరు కట్ చేయడం వల్ల ఈ మెయిన్ డాట్ కూడా అండి హెచ్చుతగ్గులు రావు. కరెక్ట్‌గా ఈక్వల్‌గా పట్టేసుకొని కుట్టేస్తే ఈ డాట్ కూడా షోల్డర్ వైపునే చూస్తదనమాట. ఇంకా ఇక్కడుంది గదా! ఇక్కడుంది గదా! బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుబడుతది. ఈ రెండిటిని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి ఈక్వల్‌గా ప్లేస్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేయడమేనండి. చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. కటింగ్ ఎంత సింపులో అంతే సింపుల్‌గా, అంతే ఈజీగా ఉండే విధంగానే స్టిచ్చింగ్ ఉంటది. మీరొకసారి చూడండి. మీకే అర్థమవుతది. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.